రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడినందుకు వైఎస్ జగన్ కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారని టీడీపీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. ఇక ఇసుకను బంగారం కంటే అధిక రేట్లతో విక్రయించి దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇక 5 ఏళ్ల పాటు సాగిన రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని చెప్పారు. ఫలితాల్లో పార్టీ విజయం అనంతరం నేతలతో ధూళిపాళ్ల నరేంద్ర భేటీ అయ్యారు. ఎవరు ఏ గ్రామంలో అయినా ఒక మంచి పని కోసం హామీ ఇచ్చారో దాన్ని అమలు చేసే బాధ్యత కూటమి అభ్యర్థిగా గెలిచిన నేను బాధ్యత తీసుకుంటాను. అది రోడ్డు విస్తరణ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే రోడ్డు విస్తరణ అయినా మేము ఆఫీసులను పిలిపించాలి, ఫైల్స్ చూడాలి, ఏం చేశారో చూడాలి. ఇవన్నీ కూడా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగానే చేస్తాం. ఆ మందు తాగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి మనుషులు బతుకున్నా పోయినా ఆయనకి సంబంధం లేదు. ఆయన కావాల్సిన డబ్బు రావాలి, ఆయనకు ఆ చేతిలో అధికారం ఉండాలి. ఈ రెండే లక్ష్యం కాబట్టి తల్లి చెల్లిని కూడా ఇంటి నుంచి గెంటేశాడు. సొంత బాబాయిని చంపించాడు, చంపినట్టు కాపాడాడు. ఇంకంతకంటే ఏముంటుంది చెప్పండి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా మేము పోరాటం చేశాం.